హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీష బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మైసూర్ బోండా. ఫస్ట్ మనం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఒక స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం పెరుగు తీసుకున్న కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందు పెరుగులో కలుపుకున్నాక ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పునుగుల పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇలా ఒక 5 నిమిషాలు అలా కలుపుకోవాలి. అప్పుడు లోపల ఉండలు లేకుండా ఫ్లఫీగా వచ్చింది బోండా. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని ఒక 4-5 గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నూనె కాగిందో లేదో చూద్దాం. కొంచెం వేసి నూనె కాగింది. ఇంకా బోండాలు వేసుకోవాలి. కొంచెం చేయి తడి చేసుకొని ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే పైన వరకు వేగుతాయి, లోపల అలానే ఉండిపోతుంది పిండి. ఈ విధంగా వేపుకోవాలి. ఇంకా మిగిలిన పిండి కూడా ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. చూసారు కదా బోండాలు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో.